బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకమూ లేదు. టీడీపీకి ఓటేస్తే మోసపోతారన్న సీఎం జగన్. డీబీటీ నిధుల విడుదలపై క్లారిఫికేషన్ కోరిన అధికారులు. మరి కాసేపట్లో నిర్ణయం వెల్లడించనున్న ఈసీ. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్ లో వెళ్తోందన్న హరీష్ రావు. రాహుల్ గాంధీ అబద్దాల గాంధీగా మారారంటూ విమర్శలు. ఫోన్ ట్యాపింగ్ పై రాజకీయ రచ్చ. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న కేటీఆర్. కుమరం భీం జిల్లా తుంగెడలో ఉద్రిక్త వాతావరణం. అటవీశాఖ అధికారులు పొడుదారులకు మధ్య ఘర్షణ. ఢిల్లీ పోలీసుల పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. అమిత్ షా వీడియో కేసులో ఉత్తర్వులపై స్టేకు నిరాకరణ. ఓట్ల పండుగకు పల్లెబాట పట్టిన నగరవాసులు. అదనపు సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే. మడకసిరలో పోలీసుల తనిఖీలు. కారులో తరలిస్తున్న 38 లక్షలు స్వాధీనం. సింహాచలంలో వైభవంగా చందనోత్సవం. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం. తొలి పూజల్లో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం. దేశవ్యాప్తంగా వేడి గాలుల తీవ్రత తగ్గిందన్న ఐఎండీ. పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్. అక్షయ తృతీయ వేళ పసిడి ప్రియులకు షాక్. మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.